మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చివరి మాట. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించాను. చదివినటువంటి వాక్య భాగంలో ఎస్తేరు అనేటువంటి యవనస్తురాలను అహష్వేరోషు అనేటువంటి రాజు భార్యగా స్వీకరించాడు మరియు రాణిగా ప్రకటించాడు. ఇంకా మనం చూస్తాం, ఆమె యందు అతనికి దయ పుట్టిందని, ఆమె యందు అతనికి ప్రేమ కలిగిందని, అత్యధికంగా ప్రేమించాడని కూడా ఈ వచనంలో చూస్తాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. అహష్వేరోషుకి ఒక భార్య ఉన్నది, ఆమె పేరు వష్టి. తను చెప్పిన మాట రాణి వినలేదని ఆమెను తిరస్కరించి ఆమెకు మారుగా మరొక రాణిని నిర్ణయించాలని, ప్రకటించాలని, వేరొక భార్యను నేను కలిగి ఉండాలని అహష్వేరోషుకు ఒక ఆలోచన వచ్చినది. ఆ సందర్భంలో దేశమంతటా సంస్థానాలన్నింటిలో తనకు రాణి కావాలని దండోర వేయించారు. ఆ సందర్భంలో అనేక స్త్రీలు, అనేకమైనటువంటి యవ్వనస్తులు రాజుకు భారీగా రాణిగా మారాలని, నేను రాజు ప్రక్కన భారీగా ఉండాలని కోరికతో అనేకులు వచ్చారు. కానీ అంతమంది జనాలలో, అంతమంది సమూహములలో, అంతమంది కన్యలందరిలో అహష్వేరోషుకు ఎస్తేరు మాత్రమే నచ్చింది. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అనేక మంది, సుమారుగా వేల కొలది ఉన్నటువంటి ఆ యవ్వన స్త్రీల సమూహంలో ఎస్తేరు మాత్రమే అహష్వేరోషు రాజుకి ఎందుకు నచ్చింది అని మనం చూసినట్లయితే ఒకే ఒక శ్రేష్టమైనటువంటి విషయం మనకు కనబడుతుంది. ఎస్తేరు ఏమన్నా ధనవంతురాలా? ఎస్తేరు ఏమైనా మంచి చారిత్రక విలువలు కలిగి ఉన్నదా? ఎస్తేరు ఏమైనా మంచి పేరు ప్రఖ్యాత కలిగినదా? ఎస్తేరు ఏమైనా మంచి కులానికి, మంచి మతానికి, లేదా ఇంకేదన్నా ఇతరత్ర రంగాలలో ఆరితేరి గొప్పగా ఘనంగా ఎంచబడిందా అని చూసినట్లయితే ఏమీ కానే కాదు. ఎస్తేరు ఒక సాధారణమైనటువంటి బీద యవ్వన స్త్రీ, సాధారణముగా అందరి వలె సామాన్యమైనటువంటి కుటుంబం. అయితే ఎస్తేరు మాత్రమే రాజుకు ఎందుకు నచ్చింది? అదేదనగా 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీయూ కోరుకునలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయపుట్టెను. ఇక్కడ మనం చూస్తాం 15వ వచనంలో, హేగే అనేటువంటి ఒక షండుడు ఉన్నాడు. అతని యొక్క పని ఏదనగా అహష్వేరోషు రాజు యొద్దకు రాణి కావాలనే ఆసక్తితో సిద్ధపడి వచ్చిన వారందరికీ అలంకరణ చేసి రాజు ఎదుట నిలబెట్టుట హేగే యొక్క పని. ఇక్కడ మనం చూస్తాం, హేగే ఎస్తేరుకు ఒక అలంకరించాడు. ఎస్తేరు మౌనంగా అతని ఎదుట నిలబడింది. ఏమేమి అలంకరించాలో హేగే చక్కగా అలంకరించాడు. ఎస్తేరును గూర్చి మనం ఇక్కడ మరొక విషయం చూస్తాం. హేగే అలంకరించినటువంటి ఆ అలంకారము తప్ప ఆమె మరేది కూడా కోరుకోలేదు. చాలా అమూల్యమైనటువంటి విషయం. మిగిలినటువంటి యవ్వన స్త్రీలు అందరూ కూడా అవకాశం వచ్చింది, కావాల్సిన దాన్ని మనం పొందుకోవాలి, ఇష్టానుసారంగా అలంకరించుకోవాలి, రాణి అంటే ఎంత హుందాగా ఉండాలి అన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలతో హేగే నిర్ణయించినటువంటి అలంకరణ కంటే కూడా ఎక్కువైనటువంటి అలంకరణ వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే హేగే అందరి వలె నిర్ణయించిన అలంకరణను ఎస్తేరు కూడా చేశాడు. ఎస్తేరు కూడా ఏమైనా కావాలేమో అని అడుగుద్దేమో అని అనుకున్నాడు. కానీ ఎస్తేరు ఏమీ అడగలేదు. హేగే నిర్ణయించినటువంటి అలంకరణతో ఆమె రాజ సంస్థానంలోకి అడుగుపెట్టింది. అడుగుపెట్టిన వెంటనే అహష్వేరోషుకు ఎస్తేరు బాగా ఇష్టురాలుగా మార్చబడిపోయింది. కేవలం ఒకే ఒక విషయం, హేగే నిర్ణయించినటువంటి అలంకరణ తప్ప మరేమీ తాను కోరుకోలేదు. కాబట్టి రాజుకు తాను నచ్చింది. దాని అర్థం, రాజుకు ఎలా ఉంటే నచ్చుతారో హేగేకు బాగా తెలుసు. హేగే మాత్రమే అక్కడున్న విషయాలన్నీ కూలంకషంగా అర్థం చేసుకొని ప్రవర్తించగలిగినటువంటి వ్యక్తి. అతడు షండుడైనప్పటికీ రాజు ఉద్దేశించినటువంటి రాణికి ఉండవలసినటువంటి లక్షణాలు, అలంకరణ ఎలా ఉండాలో ఆ వ్యక్తికి బాగా తెలుసు. అందుకే తను చక్కగా అలంకరించినటువంటి అలంకరణను ఎస్తేరు అంగీకరించింది. ఎస్తేరు ఏమాత్రం ఇంకా ఇతరత్ర అలంకరణలను కోరుకోకుండా మౌనముగా నిలిచిపోయింది. ఇక్కడ మనం చూస్తాం మరొక విషయాన్ని. అహష్వేరోషు రాజు అనేటువంటి వ్యక్తి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. మరియు
హేగే అనేటువంటి షండు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. మరియు ఎస్తేరు అనేటువంటి స్త్రీ ఆయన సార్వత్రిక సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. మనం ఏ విధంగా ఉంటే ప్రభువుకు నచ్చుతామో, ఏ విధమైనటువంటి అలంకరణ మనకు కావాలో, ఏ ఆత్మ వరాలు మనకు కావాలో, ఏ ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ మనకు అవసరమో పరిశుద్ధాత్మకు బాగా తెలుసు. అందుకే ఎవరికి ఏ అలంకరణ, ఎవరికి ఏ వరము, ఎవరికి ఏ ఈవి, ఎవరికి ఏ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. మనం ఆయన ఇచ్చిన దాన్ని మౌనంగా వినియోగించుటే మన యొక్క వంతు. అంతకు మించి మనము మన హద్దు దాటి మెత్తి మీరి నేను అది చేస్తాను ఇది చేస్తానని లేనిపోని విషయాల్లో తలదూరిస్తే అవమానానికి ఎదురు చూసినట్లు ఉంటుంది. కనుక నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, కొన్ని సందర్భాలలో మనం వారిని చూచి వీరిని చూచి మత్సరపడుతూ ఉంటాం. అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు, భక్తిహీనుడు నీ ఎదుట వర్ధిల్లుతున్నప్పుడు వాడిని చూసి మత్సరపడొద్దు, వాడు చేసిన దుష్ట కార్యాలను కూడా చేయవేద్దామని అనుకోవద్దు అంటాడు. ఎందుకని? మనం మత్సరపడవలసినటువంటి అవసరత, అసూయపడవలసినటువంటి అవసరత లేనేలేదు. మనకి ఏ అలంకరణ, ఏ ఆత్మ వరము కావాలో ప్రభువుకు బాగా తెలుసు. కనుక ఆయన మనకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. దావీదుకు దేవుడు కీర్తనలు రాసి పాటలు పాడే సంగీతం వాయించేటువంటి వరమును ఇచ్చాడు. నాతానును దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నాతాను దేవునికి ప్రవక్తగా ఎంచబడి ఆయన ద్వారా ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన స్వరాన్ని విని నెరవేర్చేటువంటి ఉన్నత స్థాయి. అదేవిధంగా దావీదు ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలతో ప్రభువును ఆరాధించే వ్యక్తి, ఆరాధన వీరుడు. మరి ఈ రెండు సందర్భాలలో దావీదు నేను నాతాను వలె ప్రవక్తగా మారిపోవాలి, నేను కూడా అందరిని గూర్చి ప్రభు దగ్గర విజ్ఞాపన చేసి వారి యొక్క విషయాలు వీరి యొక్క విషయాలు తెలుసుకొని జనులకు తెలియచేయాలి అని దావీదు అనుకోలేదు. నాతాను కూడా నేను కూడా దావీదులాగా పాటలు రాసి దేవుని గణపరచాలి అని నాతాను కూడా అనుకోలేదు. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతి వాణి యొక్క జీవితంలో దేవుడు నిర్ణయించినటువంటి అలంకరణ తప్ప మరేమీ కోరుకొనకుండా ఉన్న వారే దేవుని దృష్టికి ఇంపుగా, ఇష్టలైన వారుగా, ప్రేమింపదగిన వారుగా నిలిచిపోయారు. ఒకవేళ అట్టి విధంగా కాక నేను ఇది కూడా చేస్తాను అది కూడా చేస్తాను, నా చేతిలో ఇది కూడా ఉంది, నేను ఇది కూడా శక్తి కలిగిన వాడను, సామర్థ్యత నాకు ఉన్నదని అడుగు వేసినట్లయితే సౌలు వలె తన జీవితం అర్ధాంతరంగా ముగించబడవలసినటువంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. సౌలు కేవలం ఇజ్రాయేలీయులకు రాజు మాత్రమే, కానీ ఒక యాజకుడు చేయవలసినటువంటి పనిని బలులర్పించుటయో అభిషేక తైలమును వాడుటయో అనేటువంటి విషయాలు తనంతట తానే చెయ్యి వేసి ఆ పనులను క్రియారూపకం దాల్చాడు. ఆ సన్నివేశంలో సమూయేలు ద్వారా దేవుడు పలికినటువంటి మాట, సౌలా నేను నిన్ను ఎప్పటికీ ఇజ్రాయేలీయులకు రాజుగా నిర్ణయించాలని ఆలోచించాను, యోచించాను, ఇష్టం కలిగి ఉన్నాను. కానీ నువ్వు చేసినటువంటి ఈ అతిక్రమము, నీ హద్దు మీరినటువంటి ప్రవర్తన, అది నీకు సరిపోదు, నువ్వు దానికి యోగ్యుడు కాదని నిర్ణయించింది. కాబట్టి నిన్ను ఇజ్రాయేలుకు రాజుగా ఇక నేను ఉంచను, నీ సింహాసనాన్ని, నీ అధికారాన్ని, నీ ఆధిపత్యాన్ని, నీ రాజరికాన్ని నీ ఎద్దు నుండి తీసివేస్తున్నానని ప్రభువు మాట్లాడారు. కనుక నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు ఏ అలంకరణ కావాలో ప్రభువుకు తెలుసు. సేవ చేయాలి, వివాహము చేసుకోవాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారము చేయాలి, మందిరాలు కట్టించాలి, లేదంటే దాన ధర్మాలు చేయాలి, ఇతరులకు సహాయార్థం మనదైనటువంటి శైలిలో తోడ్పడాలి, సంగీతం వాయించాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, ఉపదేశించాలి. ఇంకా ఇలా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి పరిస్థితులు. అయితే అన్నీ మనము చేయదగినవి కాదు. మన కొరకు దేవుడు ఏది నిర్ణయించాడో దాని ప్రకారం మనం నడిచి వెళ్ళిపోవడమే మన యొక్క కర్తవ్యం, మన యొక్క విధి. దానికి మించినటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు. కనుక ప్రతి వారిని దేవుడు ఏ స్థితిలో నిలబెట్టాడో ఆ స్థితిలోనే ఉండి సంతోషించాలని కూడా పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. మనది కాని దాని మీద, మనకు అధికారం లేని, మనకు ఆధిపత్యం లేని దాని మీద మనము చేయి వేయకూడదు. భార్యలు భర్తకు లోబడవలసినదే, బిడ్డలు తల్లిదండ్రులకు లోబడవలసినదే, భర్త కుటుంబ బాధ్యతను కలిగి ఉండవలసినదే, సంఘ కాపరి సంఘమును ప్రేమించి వారి క్షేమం కొరకు ఎప్పటికప్పుడు ప్రార్థించవలసినదే, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారిని భద్రపరచవలసినదే. విశ్వాసులు సంఘ కాపరికి, నాయకులకు, సేవకులకు విధేయులుగా లోబడి ఉండవలసినదే. సమాజం రాజ్యాంగానికి లోబడవలసినదే. ఇలా మనం చూస్తూ ఉంటే మన దేవుడు ఏ స్థాయిలో నిలబెట్టాడో ఆ స్థాయిలో మనం నిలబడాలి. ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉంటే అధికారిగా లోబడి ఉండవలసినదే. ఒకవేళ వ్యాపారం చేస్తే ప్రభుత్వ ఉద్దేశాలను, విధులను అనుసరించి వ్యాపారము చేయవలసినదే. దానికి మించినది చేయడానికి అధికారం లేదు. ప్రభు కూడా చెప్తున్నారు, దానికి మించి చేయడానికి మీకు ఆస్కారం, మీకు అధికారం లేని లేదు. ఒకవేళ దానికి మించి చేయాలి అనుకుంటే నష్టమే కలుగుతుంది, దాని వలన దుఃఖమే మిగులుతుంది అని. కనుక నేను వాక్యం ఉంటున్నటువంటి
ఎందుకంటే నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మను మనకు నిర్ణయించినటువంటి అలంకరణ తప్ప మరేమీ కోరుకొనక దేవుని చిత్తము నెరవేర్చుటకు దేవుని దృష్టికి అలంకరింపబడినటువంటి వధువుగా మనము సిద్ధపడదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయమైన కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి అయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా నిర్ణయించబడినటువంటి అలంకరణ తప్ప మరేది కోరుకొనక హద్దు మీరు ప్రవర్తించక క్రమము తప్పి అక్రమ క్రియలు చేయక ప్రతి వారు నీ ఉద్దేశంలో నీ చిత్తానుసారంగా నడుచుటకు సహాయం అనుగ్రహించండి. ఇంకనూ వారికి కావాల్సిన ప్రతి అవసరం అక్కర్రు నీ మహిమలో తెచ్చి నీ అలంకరణ చేత అలంకరింపబడిన వారుగా నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లుగా కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.